తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? టీఆర్ఎస్ అన్న పేరుతోనే కేసీఆర్కి కేటీఆర్కి గట్టి షాక్ ఇచ్చారు అన్న చర్చ వినిపిస్తున్నటువంటి ఈ సమయంలో ఆమె ప్రయాణం ఎంతవరకు సఫలీకృతమవుతుంది? ఆమె ముందున్నటువంటి అడ్డంకులేంటి? ఏ మేరకు ఒక మహిళా నాయకురాలు పార్టీని గట్టిగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంది? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం. నమస్తే వలి గారు. మురళీ మనోహర్ గారు, టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ, కేసీఆర్ది ముందు టీఆర్ఎస్ఏ, తర్వాత దేశం మొత్తం రాజకీయం చేద్దామని చెప్పి బీఆర్ఎస్గా మార్చేశారు. మొన్న మధ్య కేటీఆర్ కూడా కార్యకర్తల ఒత్తిడి మేరకు టీఆర్ఎస్గా మార్చాలన్న దాని మీద సమీక్ష కూడా జరుగుతుంది అని ఒక మాట అన్నారు. ఈలోపే చెల్లెలు కవిత మరో టీఆర్ఎస్ పెట్టేశారు. ఏంటి సార్ ఈ పార్టీ ప్రకటనను ఏ విధంగా చూస్తారు? భవిష్యత్తు ఎట్లా ఉంటుందని మీ అంచనా? కవిత గారికి ముందైతే వెల్కమ్ చేద్దాం. ఎందుకంటే ఒక మహిళ ధైర్యం చేసి రాజకీయాలకు రావడమే కష్టం అనే ఈ రోజుల్లో ధైర్యం చేసి దాని ఒక పార్టీ పెట్టడం అనేది మనం వెల్కమ్ చేయాలి. ముందుగా విమర్శ చేయడం తగదు కూడా, డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడు కూడా. కానీ ఉద్దేశాలు అనేవి ప్రజలందరూ ప్రశ్నిస్తారు. మీరు అయితే టీఆర్ఎస్ అనే పేరుతో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సేన అని టెక్నికల్గా సేన అని ఉన్నప్పటికీ కూడా అది టీఆర్ఎస్ పార్టీ అవుతుంది. పైగా ఇప్పుడు ప్రకటించడంలో ఏంటంటే వాళ్ళ నాన్నను, వాళ్ళ బ్రదర్ను, కేటీఆర్ను దెబ్బతీయాలి అనే ఉద్దేశమే కనిపిస్తుంది. కనుక ప్రజలు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. రాజకీయ నాయకులు మీరు తెలివైన వాళ్ళే, నో డౌట్. కానీ మర్చిపోకూడదు, ప్రజలు తెలివిలేని వాళ్ళు కాదు. ప్రజలు కూడా తెలివైన వాళ్ళే. కానీ ఎక్స్ప్రెషన్స్ ఉండవు వాళ్ళకు. సమయం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు. అందుకని ప్రజలకు తెలుసు మీరు చేసినటువంటి పని నిజంగా ఎంత సీరియస్నెస్ ఉంది. మీరు ఒక పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ మిగిలిపోయిన ఆశలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో, యాస్పిరేషన్స్ ఆఫ్ తెలంగాణ, అవి మీరు అడ్రస్ చేస్తారు అన్నంత భ్రమ ప్రజలకేం లేదు. కాకపోతే మీరు నిలదొక్కుంటే మంచిదే. ఒక మహిళగా రాజకీయాల్లో నిలదొక్కుంటే, మీరు ఒక పార్టీగా నిలబడితే అదొక అద్భుతము. చూడాలి, ప్రజలు కూడా చూడాలని కోరిక ఉంటుంది. మహిళా నాయకత్వం అనేది రేర్గా విజయశాంతి గారు పెట్టారు తెలంగాణలో. ఏమైందో మన అందరికీ తెలుసు. అక్కడక్కడ కొంతమంది దేశంలో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ పేరుతో మన దగ్గర దేవేందర్ గౌడ్ కానీ, నాగం జనార్దన్ రెడ్డి కానీ, ఇట్లా రకరకాల ప్రయత్నాలు, ఈవెన్ కోదండరామ్ గారు కానీ, వీళ్ళందరూ పార్టీలు పెట్టిన వాళ్ళే కదా. కానీ అన్ని పార్టీలు పోయినాయి. ముఖ్యంగా వాళ్ళందరిలో ఈవెన్ కూడా ఒకే ఘటన కట్టాల్సిన పరిస్థితి ఉందంటారు. అది కాకూడదనే అందరూ మనం కట్టేయలేము. కానీ జరిగేది భవిష్యత్తు మనం ఎలా అనిపిస్తుంది అంటే, మహామహులు అందరూ కూడా పెట్టారు కానీ ఫెయిల్ అయిపోయారు. ఈమె ఎంతవరకు నిలబడుతుంది అనేది ప్రశ్నార్థకమే, తప్పకుండా ప్రశ్నార్థకమే. అయితే ఒక విషయము, ఆమె ఇది సిబ్లింగ్స్ ఫైట్ అని అంటాం. అంటే ఏమంటాము, అన్నదమ్ములు అక్కజెల్లెలు పాలుల కొట్లాట అంటారు తెలంగాణలో. అయితే ఈ అన్నదమ్ములు అక్కజెల్లెలు కుటుంబ కలహాలు అని, కుటుంబ కలహాల్లో భాగంగానే చూస్తున్నారు అందరు కూడా. కనుక మీ నాన్నను, మీ అన్నను దెబ్బ కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పార్టీ పెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ యాస్పిరేషన్స్, మిగిలిపోయిన యాస్పిరేషన్స్ ఏవైతున్నాయో తెలంగాణలో, అవి మీరు నెరవేర్చాలి. సామాజిక తెలంగాణ అనే ఒక నినాదం ఉంది. ఈ విధంగా నిమ్న వర్గాలకు తెలంగాణ ఫలాలు అందాలి కదా. ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి ఆ కోరికలు. మీరు అవి నెరవేరుస్తారా అనేది ఒక అనుమానం అనేది ఎప్పుడు ఉంటుంది. మీరు గ్రాండ్ గాలా రిలీజ్ ఏదైతే చేశారో, మీ ఎంట్రీ ఆఫ్ ఇది కనుక ఎలా ఉంది అంటే కేసీఆర్ కూతురుగానే ఉంది. ఎందుకంటే కేసీఆర్ అంటే దర్బారు అది. కనుక కేసీఆర్ కూతురు కనుక ఆమె కూడా ఒక దర్బారే. కనుక నిలువెత్తు అడ్వర్టైజ్మెంట్స్ తోటి కోట్ల రూపాయలు విలువ చేసే పత్రికా ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్, మీ ఫొటోస్, మీరు ఇవన్నీ కూడా మీ దర్బారు, మీ హంగామా, మీ డబ్బు, ఇవన్నీ కూడా బాగా ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. డోంట్ థింక్ ప్రజలకు ఏం తెలియదు,
చాలా అమాయకులు, ఇలా అయితేనే మా వైపు వాళ్ళే వస్తారు పిచ్చోళ్ళు అనేటువంటి భ్రమలో ఉంటే చాలా కష్టం. కేసీఆర్ గారు 23లో ఓడిపోయినప్పుడు అన్నీ ఇచ్చారండి. వృద్ధులకు ఏమి ఇవ్వాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి, అమ్మాయిలకు ఏమి ఇవ్వాలి, మహిళలకు ఏమి ఇవ్వాలి, దళితులకు ఏమి ఇవ్వాలి, అన్నీ ఇచ్చారు కదా, అన్నిటికీ స్కీమ్స్ ఉన్నాయి. అయినా ఎందుకు ఓడించారు మరి? కనుక ఎందుకు ఓడించారు అని అంటే కేసీఆర్ గారి యొక్క పాలనా తీరులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇన్ని ఇచ్చినా కూడా కేసీఆర్ వ్యక్తిగతంగా నా లాభం అనేది చూడడం లేదు. ఓటర్ అనేవాడు అమ్ముడుపోతాడు, నాకు డబ్బు ఇస్తే వేస్తారు అనేది కాదు, అట్లేం కాదు. కనుక మీరు ఏదైతే ఆశించారో తెలంగాణ ప్రజలు, ఆ యొక్క సామాజిక తెలంగాణ, దాన్ని మీరు అడ్రస్ చేయలేదు. సార్, కవిత గారు అంటున్నారు తెలంగాణ ఆత్మ అనేది పూర్తిగా బీఆర్ఎస్ వదిలేసుకుంది. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి పెట్టారో ఆత్మ పోయింది. కేసీఆర్ కూడా మారిపోయాడు మనిషి, ఆయన మరమనిషిగా మారిపోయాడు, మారిన మనిషిగా మారిపోయాడు. కాబట్టి అప్పుడున్న కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు అని క్లియర్గా చెప్తున్నాను. అవును, అంటే తను కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్లోనే పెరిగింది కదా. అన్ని రోజులు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు సడన్గా ఎందుకు వస్తుంది అనేది అందరి ప్రశ్న. మీరు అంతకాలం నుంచి ఫైట్ చేస్తూనే వచ్చారు మీ నాన్నతో అనేది మీ చరిత్ర లేదు కదా ఆ విధంగా. కనుక మీ నాన్న సహాయమే మీరు తీసుకోలేదు అని అంటారా? పోనీ జాగృతి పెట్టారు కనుక తెలంగాణ ఉద్యమంలో మీరు ఇండిపెండెంట్గా కేటీఆర్ కన్నా ఆ విషయంలో మీరు ముందున్నారు, చాలా గ్రేట్. అసలు తెలంగాణ ప్రజల్లో తిరిగారు, మీ నాన్న ఉద్యమానికి మీరు గట్టిగా నిలబడ్డారు, జాగృతితో మీరు ఇండిపెండెంట్గా వెళ్ళారు. అంతవరకు ఓకే, మీ హిస్టరీని యాక్సెప్ట్ చేద్దాం, బాగుంది. కానీ తర్వాత మీరు కేసీఆర్తో నడిచారు, పార్టీలో ఉన్నారు, ఎంపీ అయ్యారు. తర్వాత ఏమైందో తెలియదు, మరి మీరు ఓడిపోయారు. ఓడిపోయినా కూడా మరి ఎవరికి అందని అవకాశాలు మీకు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు మీకు? కేసీఆర్ కూతురు కాకపోతే మీకు ఇస్తారా? కనుక అన్నీ ఇస్తున్నప్పుడు, మీరు అందుకుంటున్నప్పుడు అన్నీ బాగుంటాయి. కానీ ఒకసారి మీకు నచ్చనప్పుడు, అంటే మీరు చేసే వ్యవహారం పార్టీకి నచ్చనప్పుడు, రెండూ ఉన్నాయి ఇక్కడ, మీరే కాదు కదా. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ అనే దాంతో మీరు మరక మీకు పడ్డది కనుక ఢిల్లీలో వెళ్ళి మరక వేసుకొని వచ్చారు, ఇక్కడ ఉండకుండా. కనుక తెలంగాణలో ఒకరి వలి గారు మహిళను చాలా డీసెంట్గా కోరుకుంటారు. ఇప్పుడు లిక్కర్ కానీ కొన్ని ఇవి ఉంటాయి కదా, వీటి దగ్గర మహిళను ఇమాజిన్ చేయలేరు కదా. లిక్కర్ తాగడము, లిక్కర్ అమ్మడము కాదు, అసలు లిక్కర్ స్కామ్లో మీరు ఒక వీర వనితలాగా మొబైల్లో అవి పట్టుకొని పోజ్ ఇస్తున్నప్పుడు మీరు ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు చాలా నీతిమంతులు, ఒక కాజ్ కొరకు నిలబడ్డారు ఈ దేశంలో, ఢిల్లీతో పోరాడుతున్నారు అని అనుకోవాలా? మీరు చెప్తున్నది ఏంటి? సందేశం ఏంటి? మరక వేశారు మీరు, తెలంగాణ మహిళకే మరక వేశారు. కనుక ఇది చరిత్ర అండి, మీరు కాదనలేని సత్యం కదా. తెలంగాణ కేసీఆర్ని, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని కూతురు మీదకి అట్లా చేశారు. ఆయన ఇబ్బంది పెట్టడానికి కూతురు మీద ఈ విధంగా లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. మొన్న కోర్టులో సిబిఐ కూడా సరైన ఆధారాలు ప్రూవ్ చేయలేకపోయింది కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి, అందరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చేసారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. అవును, లిక్కర్ స్కామ్ నేను చేయలేదు అని అనడం లేదా, ఆమె ఆధారాలు వాళ్ళు చూపించలేకపోయారు. అది కోర్టులో ఎప్పుడైనా కూడా ఆధారాలు చూపించగలిగితే కేసు నిలబడుతుంది. కానీ మీరు మాకు అలాంటి వాటితో నాకు సంబంధమే లేదు, చాలా అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు, చాలా అన్యాయంగా నా మీద కేసులు పెట్టారు అనండి, గట్టిగా గొంతు దించుకొని మీరు అనండి. దుర్మార్గం ఇది. నాకు అసలు బొత్తిగా వాటి జోలికే నేను వెళ్ళని దాన్ని ఎప్పుడు కూడా. అవేవో నాకు తెలియదు అంటావా? మీ స్వరమే చెప్తుంది కదా. కనుక డోంట్ థింక్ ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. ఒక మహిళ అయ్యి ఉండి ఒక డీసెన్సీ లేకుండా ఈ రాష్ట్రం కాదు కానీ దేశం కాని దేశాలకు వెళ్ళి ఆ రాష్ట్రాలకు కూడా మీరు లిక్కర్ దందా ఎలా చేయాలి అని కోచింగ్ ఇచ్చే స్థాయికి మీరు ఎదిగినప్పుడు ఇక్కడి ప్రజలు ఎట్లా క్షమిస్తారు? మిమ్మల్ని కాదు, కేసీఆర్ను కూడా క్షమించరు. అందుకే విసుగు చెందిన తండ్రి ఇంటికి పంపించేశారు, సస్పెండ్ చేశారు. ఆమె టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక ఇప్పుడు కేసీఆర్ మారిపోయాడు. మన మనిషి అనుకున్న కేసీఆర్ మరమనిషి అయిపోయాడు. అందుకే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గుంట నక్కలతో తోడేళ్లతో పోలుస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విపరీతంగా జరిగిందని సొంత కూతురు చెప్పడాన్ని కేసీఆర్ నిజంగానే జీర్ణించుకోలేకపోయారంటారా? ఎస్, కేసీఆర్ ఇన్నాళ్ళు ఆమెను జీర్ణించుకున్నాడు కానీ ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే బయటికి పంపాడు. ఆ మరక అంటకూడదనే పంపారు. ఆయన బయటికి వెళ్ళి ఆమె సొంత పార్టీ పెట్టి ఈరోజు కేసీఆర్ని డైరెక్ట్గా అవినీతి. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు మీరు మాట్లాడలేదు కదా. పైగా మీరు కేసీఆర్తో ఉన్నందుకే మీకు లిక్కర్ ఇది పట్టింది కదా. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడుతున్నా? మరి అంటే కాళేశ్వరం బాగుంది అప్పుడు మీరు ఉన్నప్పుడు, అక్కడ ఏ అవినీతి జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. కనుక మీరు చెప్పేదానికి చేసిన దానికి ఎక్కడ పొంతన లేదు. కామన్ సెన్స్ ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రజలకు అందరికీ భారతదేశంలో అమాయకులుగా అనిపిస్తారు కానీ కామన్ సెన్స్ ఉంది. మీ మాటల అర్థము పరమార్థము అన్నీ తెలుసు. కనుక ఇవన్నీ చెప్పే కన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ప్రయోగం చేయదలుచుకున్నాను. తెలంగాణలో కొత్త రాజకీయం కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. మహిళా నాయకత్వం నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా లక్ష్యం పెట్టుకున్నట్టున్నారు. అట్లా చెప్పండి. కావాలంటే నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పండి వలి గారు. చెప్తే ఎవరైనా సంతోషిస్తారు. ఎందుకు మీ నాన్నని తిడతారు అనవసరంగా? నాన్నని తిట్టి పెద్దదాని కావాలన్నా? మీ నాన్ననే కదా మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. కనుక ఆయన అలా అని చెప్పి నేను కేసీఆర్ చాలా గొప్ప ఆయన ఏం తప్పు చేయలేదు నేనేం అనడం లేదు. కానీ అన్యాయము మీరు ఇప్పుడు వచ్చేసి మర మనిషి ఆ మనిషి ఈ మనిషి అని మాట్లాడడం మాత్రం అది దుర్మార్గం. కూడా అంత ఇదిగా రిసీవ్ చేసుకోలేరంటారు. ప్రజలు రిసీవ్ చేసుకోరు. మీరు అనుకున్నంత అమాయకులు ఏం కాదు. పైగా మీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గేమ్లో ఒక భాగము అనేటువంటి విషయం అందరూ అంటున్నారు. ముందుగా మీరు అది కూడా ఉండొచ్చా సార్? రేవంత్ రెడ్డి ఆడిస్తున్న గేమ్లో భాగంగానే ఆయన పార్టీ పెట్టారని భావించవచ్చా? అంటే రేవంత్ రెడ్డి మంచి రాజకీయ నాయకుడు. అంత చిన్న వయసులో కాంగ్రెస్ లాంటి ఉద్దండులు ఉండే పార్టీకి వచ్చేసి పవర్ని తీసుకున్నాడు. కేసీఆర్ లాంటి వాడిని నెట్టేశాడు. ఇవంతా ఆయన రాజకీయ చతురత, రాజకీయమైన ఇవి ఉన్నాయి ఆయన దగ్గర. ఆ బలం ఉంది, చేసే ఇది ఉంది. తర్వాత ఆయనకేమి తొక్కల ఇవేమీ లేవు, నీతి నిజాయితీ అలాంటివి ఏమి లేవు. కనుక ముందుకు వెళ్ళడమే ఆయన యొక్క జీవితాశయం. కనుక తప్పకుండా ఆపరేట్ చేసి ఉంటాడు. ఇంకొకటి నేను అంటున్నాను, కవిత గారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని నాలాంటి ఒక అమాయకుడు అడిగాడు అనుకోండి. ఎందుకు చేస్తున్నారు? ఏమైతే ముఖ్యమంత్రి కాలేదు, ఏమైతే పార్టీని ముందుకు నడపలేదు. ఒక పార్టీని నడపడం చాలా సస్టైనబుల్గా ఉండడం. ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు ఎందుకు నడపలేకపోయారు? ఆర్థిక సమస్యలతో కూడింది. కనుక మీరు చెప్పండి, మీరు మీ ఆర్థిక మీ రిసోర్సెస్ చెప్పండి. ఒక పార్టీని నడిపేంత రిసోర్సెస్ మీ దగ్గర ఎక్కడ? ఊరికే టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద పేపర్లో ఫ్రంట్ పేజ్లో యాడ్ ఇచ్చారు కదా. ఈ రిసోర్సెస్ చెప్పండి, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ ఇస్తే కూడా, యాడ్ ఇస్తే కూడా, కనుక ఏదో ఉంది కదా దీంట్లో. కనుక లిక్కర్ స్కామ్లు కాకపోతే ఇంకో స్కామ్ ఉండొచ్చు. భవిష్యత్తులో ఇంకా కొన్ని స్కామ్లు దిగ్విజయంగా చేద్దామని కూడా మీతో చేతులు కట్టిపెండవచ్చు. కనుక మీరు నిశ్శబ్దంగా జాగృతి ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నారా మీరు? ఎందుకు ఇంత గ్రాండ్గా అలా కోట్ల రూపాయల ఖర్చుతో ముందుకెళ్తున్నారు? కనుక ఇవన్నీ అనుమానాలే కదా, అనుమానాలే. అందుకే మీకు ఫండింగ్ జరుగుతుంది, ఎక్కడి నుంచో ఫండింగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి అని మనం డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఫండింగ్ జరుగుతుంది. ఫండింగ్ కొరకే పార్టీ పెట్టారో ఏమో. పార్టీని పవర్లోకి తేవడం అదంతా అయ్యే పని కాదు, ఏం కాదు. కాకపోతే ఇట్స్ ఇన్కమ్ సోర్స్, ఆయన ఇన్కమ్ సోర్స్. ఇది పార్టీ నడపడమే ఆదాయం అనే రోజులు ఈ రోజుల్లో. కనుక ఇచ్చేవాళ్ళు బయట నుంచి కూడా ఆయనకు అవసరము, రేవంత్ రెడ్డి కూడా అవసరము. వీక్ చేయాలి, కేసీఆర్ను బలహీనపరచాలి. కనుక ఆయుధం దొరికింది, ఉపయోగిస్తున్నారు. కనుక మీరు వెపన్ అయి కూర్చుంటే వేరే వాళ్ళ చేతిలో అది దుర్మార్గమే అవుతుంది. కనుక అలాంటివి ఏమైనా ఉంటే మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే ఆపేయడం మంచిది, రాజకీయాల నుంచి విరమించుకోవడం మంచిది. కనీసం మీ ఫాదరు మీ కుటుంబం ఎవరో నడుపుతున్నారు. డైనస్టీ మీరు వచ్చినా కూడా మీ యొక్క డైనస్టీ పాలిటిక్స్ అవుతుంటారు, కుటుంబ రాజకీయాలను మీ మీద ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మీరు. దేశంలో ఎంతోమంది భిన్న వర్గాల నుంచి రాజకీయాలకు వస్తున్నారు. కనుక మీరు మీ యొక్క అవసరం ఉందా అంటే మహిళగా అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ
మీరు ఫండింగ్ కోసమే పార్టీలు పెడితే ఓకే, అంటే దయచేసి దీంట్లో ఈ యాంగిల్ కూడా ఉందా సార్? నాకు దక్కనిది వేరెవ్వరికి దక్కకూడదు అన్న ఆలోచన విధానం ఏమైనా ఉందా? ఎందుకంటే బ్రదర్ మీద కూడా కొంత అక్కసు ఉంది. ఎందుకంటే నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది కాబట్టి ఇక నాకు ఎప్పటికీ అక్కడ అధికారంలో భాగస్వామిని కాదు అన్న భావనతోనే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అన్న దాంట్లో ఏమన్నా రాజకీయం జరుగుతుంది? మనకు కనిపిస్తుంది, ఓపెన్గానే కనిపిస్తుంది. సిబ్లింగ్స్ రాజకీయము, ఇంటి కుటుంబ రాజకీయం ఇది అంతా కూడా. కేటీఆర్ ఎందుకు వారసత్వం నేనెందుకు కాకూడదు అనేది ఆమెకు ముందు నుంచి ప్రశ్నిస్తుంది. ఆమె సంతోష్ని ప్రశ్నిస్తుంది, హరీష్ రావుని ప్రశ్నిస్తుంది. అందరి కుటుంబంలో వాళ్ళే ఎందుకు, నేను ఉన్నాను కదా నన్ను ఎందుకు అని. అసలు వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు కవితను ఏ రోజు నమ్మలేదు. కవిత యొక్క వ్యవహారం కానీ వీటిని కానీ ముందు నుంచి కూడా కవిత పైన అటువంటి పాపం ఎలిగేషన్స్ ఉన్నాయి. నిజామాబాద్లో కంటెస్ట్ చేసింది ఆమె. నిజామాబాద్లో కూడా ఎన్నో ఆమె మీద అపవాదులు ఉన్నాయి. ఆమె షాపింగ్కి వెళ్తే ఎట్లా వెళ్తుంది, ఎట్లా వస్తుంది అనే విషయాల్లో చాలా చెప్తూ ఉంటారు. కనుక కేసీఆర్ భయస్థుడు. కేసీఆర్ పార్టీలో డబ్బులు అవసరం ఉంటుంది, ఆయన ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు. కానీ కేసీఆర్ అనే వ్యక్తి పార్టీని నడిపేటప్పుడు అందరూ దేశం మీద పడి దోపిడీ చేసే అటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అటువంటి స్వేచ్ఛ ఎవరికి ఏమి ఇవ్వలేదు కేసీఆర్. మనం తప్పైనా ఒప్పైనా కేసీఆర్ నీతిపరుడు అని నేను అనడమే లేదు. కేసీఆర్ నిజాయితీగా నడిపాడు, నీతిపరుడు అని నేను అనడం లేదు. కానీ మొత్తం పార్టీలో ఉన్న అందరూ దేశం మీద పడి తినడం, లాక్కు తినడం లాంటిది ఎక్కడా చేయలేదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు తాను. వాళ్ళతో పాటు కూతురుని కూడా అలాగే టైట్ చేశాడు. కనుక నీకు అవకాశం ఇవ్వలేదు అలా అనుకోవాలి. కానీ నీకు ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చి కలెక్షన్ చేసేటువంటిది ఇవ్వలేదు. చేశారంటారా కవిత గారికి ఆ పేరు ఉంది, నిజామాబాద్లో ఆ పేరు ఉంది. బహుశా ఆ పేరు కారణంగానే ఆమెను ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయి ఉంటుంది? బహుశా అందరికి తెలిసి ఆమె ఓడిపోయింది. అక్కడ డౌన్ఫాల్ అయింది ఆమె. కనుక ఆమె ఎప్పుడు కూడా బరువుగా మారింది. సరే, తను ప్రత్యేకతలు ఆమెకు ఉన్నాయి, లేవని నేను అనడం లేదు. మాటకారి అంటే వాళ్ళ ఇంట్లో అందరు కూడా మైక్ పెట్టుకొని పుట్టారు వాళ్ళు, మాటకారులు అందరు కూడా. కనుక అద్భుతంగా మాట్లాడుతుంది ఆమె. అంటే పాజిటివ్ విషయాలు కూడా చెప్పవచ్చు రాజకీయాల్లో. ఇప్పుడు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అండి, బ్రతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా మారింది. తాను ప్రజెంట్ చేసుకున్నది ప్రజల ముందల. గొప్ప విషయం. జాగృతి లాంటిది పెట్టి తాను సొంతంగా ఉద్యమంలో వెళ్ళింది. కనుక గొప్ప విషయం. ఇవన్నీ కూడా మంచి అనాలి. కానీ మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఎంపీ కూడా కాదు కదా. కనుక ఈ స్కామ్లో ఎందుకు ఇరుక్కున్నారు మీరు? అంత దూరం ఒక మహిళగా మీకు తగ్గుతుందా అసలు? ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధిస్తున్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు మరి కవిత గారు? మీరంటే, మీ మాటలంటే మేము ఇష్టపడతాం. కానీ మీరు మీ వ్యవహారంలో ఇంత తేడా ఎందుకు? అంత దురాశ మీకు? ఎమ్మెల్సీగా ఉన్నారు, గొప్ప మీ నాన్నగారు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణను సాధించి పెట్టారు. ఇవన్నీ మీకు పేర్లు ఉన్నాయి, మీకు కూడా క్రెడిటే కదా అది. నన్ను మించి ఇప్పటికిప్పుడు సంపాదించాలి, ఇప్పటికిప్పుడు నేను సీఎం అయిపోవాలి, అంత కోరిక ఎందుకు? హరీష్ రావును నెట్టేసేయాలి, కేటీఆర్ను నెట్టేయాలి, అంతే ఎందుకు? మీరు ప్రజల్లో ఉండండి, ప్రజల మెప్పు పొందండి. కేసీఆర్కి ఏమనిపించాలంటే వీళ్ళకన్నా ఈ కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా ఈ అమ్మాయి బెటర్ అని అనిపించాలి. అనిపిస్తే కేసీఆర్ ఎవరిని కేర్ చేయరు. కొడుకని కేర్ చేయడు, అల్లుడని కేర్ చేయరు. ఉంటే ఉండొచ్చు, తన సొంత పిల్లలు అనే తాపత్రయం ఉండొచ్చు. అందుకే హరీష్ రావును కూడా పక్కకెట్టి కేటీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే మీరు అధ్యక్షుడిగా ఇచ్చారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, అప్పుడే అర్థమైంది హరీష్ రావు లాంటి ఉద్యమ నాయకుడు ప్రజలందరూ కోరుకున్నారు. హరీష్ కావాలని కోరుకున్నారు, మిమ్మల్ని ఎవరు కోరుకోలేదు. హరీష్ ఎందుకంటే ఆయన నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు. కానీ కేసీఆర్ కోరుకోలేదే. అక్కడ మళ్ళా తన యొక్క సంతానం పట్ల ఇది తండ్రిగా మామూలుగానే ఆలోచించారు. చాలామంది తండ్రులు అలా ఫెయిల్ అయిపోయారు, అందులో ఈయన ఒకరు. కానీ ఏది ఏమైనా, ఎన్ని మంచి దమ్మున్నా ఎవరు కవిత ఒక మహిళగా చక్కగా మాట్లాడగలిగినా చేయగలిగినా కూడా మీరు ఎంట్రీ అయిన తీరు, పొలిటికల్ పార్టీ మీరు ఫ్లోట్ చేసిన తీరు, వీటిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవి మీరు కాదనలేని సత్యాలు ఇవి. సార్, ఫైనల్గా పొలిటికల్ స్పేస్ ఉందా సార్? ఇమ్మడగలిగే స్పేస్ ప్రస్తుతం ఉందా? అధికారంలో కాంగ్రెస్ ఉంది, బలంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది, బీజేపీ కూడా వెయిటింగ్లో ఉంది. మరి ఇంత కాంపిటీషన్ మధ్యలో ఈ కొత్త పార్టీ ఏ మేరకు ముందుకు రాగలదంటారు?
లేదు, స్పేస్ లేదు, పొలిటికల్ స్పేస్ అయితే లేదు. ఒకటి మహిళా నాయకత్వం. ప్రజలు అంత ఓపిక ఏం లేదు మహిళా నాయకత్వాన్ని పరీక్షించాలి అని. మహిళలకు ముందైతే ఓట్లు ఇద్దాం నిలబడ్డ వాళ్లకు అని కొంత సానుభూతి ఉంది మహిళ పైన, కానీ మహిళని నాయకత్వం వహిస్తే ఆ ప్రయోగం చేయాలి అని అంత ఇది ప్రజల్లో కోరిక అయితే ఇప్పట్లో నాకేం కనిపించట్లేదు. ఓకే, కనుక నేను స్కోప్ ఉంది, స్పేస్ ఉంటుందంటే క్రియేట్ చేసుకుంటే ఉంటుంది. అందుకే ఏమంటున్నాం, ఫండింగ్ కోసం పనిచేసే పార్టీలకు లాంగ్ టైం ఉండే అవకాశం ఉండదు. నిజంగా నిజాయితీతో తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఈ టైంలో ఎందుకు వచ్చారు మీరు, ఇంతకాలం అక్కడ ఎందుకున్నారు, ఈ ప్రశ్నలు ఉన్నాయి కనుక. సో ఫైనల్గా మనం చెప్పాలి, లాంగ్ టైం అంత నిజాయితీ కనిపించట్లేదు. నిజాయితీ కనిపించడం లేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో పార్టీని సస్టైన్ చేస్తుంది, నిలబడుతుంది ఆమె అనుకోవడానికైతే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండిపోతున్నాయి పరిణామాలు, మాట్లాడదాం. థ్యాంక్ యూ.